అన్ని మజిల్స్ కన్నా కాఫ్స్ చాలా స్లోగా గ్రో అవుతాయి. ఎందుకో తెలుసా? ఫస్ట్ హై పర్సెంటేజ్ ఆఫ్ టైప్ 1 మజిల్ ఫైబర్స్. కాఫ్ మజిల్స్ ఎస్పెషల్లీ సోలియస్ చాలా మందిలో 70-90% వరకు టైప్ 1 మజిల్ ఫైబర్సే ఉంటాయి. తొందరగా ఫటీగ్ అవ్వవు. ఎండ్యూరెన్స్ కోసం డిజైన్ అయ్యి ఉంటాయి. లాంగ్ టర్మ్ వరకు పని చేయగలుగుతాయి. అందుకే సింపుల్గా కొన్ని కాఫ్ రేజ్ చేసి ఈజీగా గ్రో అవ్వవు. సెకండ్ది కంటిన్యూస్ డైలీ వర్క్ లోడ్. రోజు థౌజండ్స్ ఆఫ్ కాంట్రాక్షన్స్ చేస్తూనే ఉంటాయి. మనము నడవడము, నిల్చోవడము, మనం మెట్లు ఎక్కడము, ఇట్లాంటివి. ప్రతిసారి కాఫ్స్ యాక్టివ్గానే ఉంటాయి. రోజుకి థౌజండ్స్ ఆఫ్ కాంట్రాక్షన్స్ చేస్తూనే ఉంటాయి కాబట్టి బాడీకి ఇది నార్మల్ వర్క్ లోడ్ లాగా అనిపిస్తుంది. థర్డ్ది హై అడాప్టేషన్ థ్రెషోల్డ్. మజిల్స్ గ్రో అవ్వాలంటే బాడీకి కొత్త స్టిమ్యులస్ కావాలి. రోజు కాఫ్స్ బాడీ వెయిట్ని క్యారీ చేస్తాయి కాబట్టి మనం వాటిని ఛాలెంజ్ చేయడానికి ఇంకా వర్క్ లోడ్ ఎక్కువ ఇవ్వాలి. వీక్లో ఒకసారి 2 సార్లు వేసి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫోర్త్ది లిమిటెడ్ రేంజ్ ఆఫ్ మోషన్ రిడ్యూసెస్ హైపర్ట్రఫీ. చాలామంది కాఫ్ రేస్ని ఫాస్ట్గా కొట్టేస్తూ ఉంటారు. దానికి ఫుల్ స్ట్రెచ్ కావాలి అండ్ పైన ఫుల్ స్క్వీజ్ చేయాలి. మెల్లగా ఒక 2-3 సెకండ్స్ మెల్లగా కిందికి తీసుకొచ్చి స్ట్రెచ్ చేసి అప్పుడు పైనకి ఇచ్చిన తర్వాత స్క్వీజ్ చేయాలి. ఈసెంట్రిక్ ఫేస్ మజిల్ గ్రోత్ని చాలా స్టిమ్యులేట్ చేస్తుంది. ఫిఫ్త్ది జెనెటిక్స్. అందరి కాఫ్ సైజు షేపు ఒకటిలా ఉండదు. కాఫ్ గ్రోత్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ మజిల్ బెల్లీ లెంత్, ఎకైలిస్ టెండెన్ లెంత్, మజిల్ ఇన్సెషన్ పాయింట్స్. లాంగర్ మజిల్ వెళ్ళి ఉంటే కాఫ్ సైజు కొంచెం బిగ్గర్గా అనిపిస్తుంది. కాఫ్స్ స్టబన్ మజిల్స్ కావు. అవి రోజు ఫుల్ టైం వర్క్ చేస్తున్న ఎండ్యూరెన్స్ మజిల్స్. అందుకే వాటిని గ్రో చేయాలంటే స్మార్ట్గా, ఫ్రీక్వెంట్గా, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్తో ట్రైన్ చేయాలి. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టు.